ఇన్ని విషయాల్ని మనమంతా కప్పిపుచ్చుకొని ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే మీకు ఆరోగ్యం కాదు కదా, మీ డబ్బులంతా హాస్పిటల్స్కి వెళ్తుంది. మీరు ఎక్కడ ఏ ఊర్లో చూడండి, 1 కిలోమీటర్ నడిస్తే 15 మెడికల్ షాప్స్ ఉన్నాయి. మళ్ళా ఇంకొక సంవత్సరం తర్వాత అదే వీధిలో నడవండి, 20 మెడికల్ షాప్స్ ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? సంవత్సరానికి రోగులు ఎక్కువ అవుతున్నారు. నేను మొన్న మండ్య దగ్గర ఒక పల్లెలో ఇలా మాట్లాడుతుంటే, డాక్టర్ నీవు ఇంకా చాలా వెనకలు ఉన్నావు, మందుల షాపులు కాదు జోబుల్లోనే ఉన్నాయి ట్యాబ్లెట్లు, ప్రతి ఇంట్లో జోబుల్లో ట్యాబ్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నాము అని ఒక 60 ఏళ్ళు ఆయన లేచి ఇలా చెప్తున్నాడు. ನಮ್ಮ ಜೋಬಲ್ಲಿದೆಪ್ಪ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು, ಆಸ್ಪತ್ರೆ ಔಷಧಿ ಅದೆಲ್ಲ ಆಗೋಯ್ತು ಕಾಲ, ನಾವು ಜೋಬಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಡೈಲಿ ತಗೋತಾ ಇದ್ವಿ. ಇದಕ್ಕೊಂದೊಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು ఇందుకొందుకు ట్యాబ్లెట్. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవచ్చు, 3 ట్యాబ్లెట్ ಯಾವ್ದು ತಗೋಬೇಕು ಯಾವ್ದು ಓದಕ್ಕಾಗೋದಿಲ್ಲ ಅಂತ ಮೇಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು ಕೆಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು ಹಿಂದೆ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು ಹಿಂಗೆ. అంటే ಹಿಂದೆ ಪ್ಯಾಕೆಟ್ది బీపీకి, మేల్ ప్యాకెట్ది ಇದಕ್ಕೆ ಅಂತ ಅವರು పాప కష్టపడతా ఇದ್ದಾರೆ. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే చిన్న చిన్న పల్లెల్లోనూ ప్రజల్ని ఇలా మోసం చేసుకుంటూ మనం బతుకుతున్నాము. నిజమైన ఆరోగ్యాన్ని మనం నుంచి మనం దూరం చేసుకుంటున్నాము. ఈ బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర అన్నీ కృతకమైపోయాయి. కెమికల్స్ కెమికల్స్ కెమికల్స్. ఈ కెమికల్స్ వల్ల వచ్చిన అనాహుతాన్ని పోగొట్టేదానికి మళ్ళా కెమికల్స్ ఇస్తాము అంట. ఎలా? వాళ్ళు ఇచ్చేది కెమికల్సే, రోగం వచ్చిందే కెమికల్స్ నుంచి. అంటే ప్రకృతి సహజంగా ఉత్పాదైన పదార్థాలే మనకి నిజమైన ఆరోగ్యదాతలు అని ఎవరు ఆలోచించటం లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావురా అని అనుకోవద్దండి. నేను ఎక్కడా పోలేదు, ఇక్కడే ఉన్నాను, ఇలాగే తిరుగుతాను. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ. ఎక్కడి నుంచో రాదు ఆరోగ్యం, మీకు మీ దేహంలో నుంచే రావాలి. ఎందుకంటే అక్కడే అంతా డ్యాన్స్ జరుగుతోంది. ఎక్కడో పోగొట్టుకోలేదు మీరు, ఇక్కడే పోగొట్టుకున్నారు. సో ఎవరో వచ్చి ఏమీ చేయలేరు, మీకు మీ చేతుల్లోనే ఉంది. అంటే మీరు తినే ప్రతి ఒక్క ముద్ద, ప్రతి ఒక్క చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది, కానీ ఈ ట్యాబ్లెట్లు నిర్ణయించవు. నేను ఎవరిని తిట్టడం లేదు, ఈ మోసం అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. మనల్ని అందరినీ మాయ చేస్తున్నారు ఈ డాక్టర్లు, ఈ విజ్ఞానులు, ఈ పాశ్చాత్య అంధానుకరణంతో. మన దేహంలో రక్తం సరాగంగా ప్రసారించాలంటే మన దేహంలో రక్తం తేలికగా ఉండాలి. తేలిక ఉండాలంటే చక్కెర అంశం మనం నిదానంగా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే విజ్ఞానం ఈ ధాన్యాల్లో ఉంది. ఈ ధాన్యాల పేర్లను కూడా మర్చిపోయేట్టు చేసింది ఈ విజ్ఞానపు బాటలు. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వల్ల మన దేశంలో ఉన్న మన పదార్థాలన్నింటినీ మనం నిర్నామం చేసుకున్నాము. ఇప్పుడు మేము మళ్ళా కొత్త వంగడాలను కనిపెడతాము. కొర్రలు ఎక్కువ ఈల్డ్ వస్తున్నాయంట. కొర్రలు ఎక్కువ ఈల్డ్ రావు. 4 వానలు వస్తే 10 క్వింటల్ పండుతాయి, అంతకంటే ఇంకేం పండవు. ఈ సైంటిస్టులు చెప్పేది నమ్మకండి. దే హ్యావ్ బీన్ ఫూలింగ్ అస్ ఆల్ అలాంగ్. కొర్రలే దేవుడు చేశాడో అది చాలు మన ఆరోగ్యానికి, ఇంకేమీ చేయాల్సిన పని లేదు. ఏ వంగడాలు అవసరం లేదు మనకి. ఎందుకంటే 1 కేజీ కొర్రలు నానబెట్టి తింటే 10 మంది తినచ్చు. ఈ బియ్యము అన్నీ ఎక్కువ దిగుబడి, 3 ముగించేస్తారు. సో ఏం లాభం? వంగడ ఎకరానికి 30 మూటలు, మాకేమీ అవసరం లేదు, ఎకరానికి 10 మూటలు చాలు. అది 10 మూటలు ఒక్కొక్కడు 1 కేజీలో 10 మంది తినచ్చు. తిన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ డాక్టరు అవసరం లేదు.
నో డాక్టర్ ఈజ్ నీడెడ్. అంటే ఆరోగ్యం ఎక్కడుంది? మీ చేతుల్లో ఉంది. ఇంకొక స్టెప్ ముందుకు పోయి చెప్పాలంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పండించే మెట్ట భూమి రైతుల చేతుల్లో ఉంది. కానీ మీరందరూ ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యం అక్కడ ఉందనుకోండి. మీరందరూ ఎవరి చుట్టూ తిరగాలి? రైతుల చుట్టూ తిరగాలి. ఎవరైనా రైతుల చుట్టూ తిరగండ్రా అని చెప్పాడా ఇంతవరకు మిమ్మల్ని? లేదు లేదు, ఆసుపత్రికి పో, ఓ 40s అది పెద్ద పెద్ద ఆసుపత్రి, పోండి ఆసుపత్రికి పోండి, అంతే, మీ డబ్బులంతా అక్కడికి పోతాయి. సో నిజమైన ఆరోగ్యం మీ చేతుల్లో, మీ వంటగదుల్లో ఉంది. మీరు సరిగ్గా వండుకొని తినండి. రాత్రి నానబెట్టి పొద్దున తినండి, పొద్దున్న నానబెట్టి రాత్రి తినండి. ఇంకా అద్భుతం ఉంది. పొద్దున నానబెట్టిన గంజి, వండిన గంజి మీరు రాత్రి తింటే ఇంకా మంచిది. అంటే పొద్దున గంజి రెడీ చేయండి, అప్పుడే తినకండి, రాత్రి తినండి. రాత్రి గంజి రెడీ చేయండి, పొద్దున తినండి. ఎందుకంటే అందులో ఫర్మెంటేషన్ అంటే కొంత పులిసే కార్యక్రమం మొదలవుతుంది, కొన్ని బ్యాక్టీరియా మొదలవుతాయి. అంటే మీ దేహంలో మీ జీవకోశాల కంటే ఎక్కువ జీవకోశాలు బ్యాక్టీరియా ఉన్నాయి, మంచి చేసే బ్యాక్టీరియా. అంటే ఈ గంజి తాగేది, అంబలి తాగే అద్భుతమైన ఆహార పద్ధతి మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా లేదు, మన దేశంలోనే ఉండేది. అంటే మీకు తొందరగా ఆరోగ్యం రావాలి, చాలా రోగం ఉంది అంటే మీరు రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి, అప్పుడే తాగకండి. పొద్దున చేసిన గంజి రాత్రి తాగండి, రాత్రి చేసిన గంజి పొద్దున తాగండి. 6 నెలల్లో బాగయ్యే రోగం 6 వారాల్లోనే బాగవడం మొదలు పెడుతుంది. మొన్న కిడ్నీ లేచిపోయింది, డయాలసిస్ పోవాలి, క్రియాటినిన్ 7 అని చెప్పి వచ్చారు. అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు గంజి ఈ రకంగా తాగండి. పునర్నవ అని ఒక ఆకు ఉంది, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అంటారు తెలుగులో, అటుకు మామిడి ఆకు అని కూడా అంటారు, పునర్నవ అంటారు. ఆ ఆకు కషాయం తాగండి 1 వారం, కొత్తిమీర ఆకు కషాయం 1 వారం తాగండి, రణపాళ ఆకు అని ఇంకో కషాయం. ఈ 3 కషాయాలు వారం వారం మార్చి తాగండి. ఈ అరికలు, సామెలు, గంజి తాగండి. 6 వారాల్లో మీకు తగ్గటం మొదలు పెడుతుంది. ఇంకొక 6 వారాల్లో మీరు హ్యాపీగా నడిచి తిరగచ్చు అని చెప్పాను. యాక్చువల్లీ 6 వారాలకే నడుచుకొని వచ్చేసాడు హ్యాపీగా. 7 ఉన్నది 3 అయిపోయింది, 3 నెలల్లో 1కి వచ్చేసాడు. ఇలా వందల వేల మంది బాగు చేసుకున్నారు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్. సయాటికా, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి. కొర్రలు, అండు కొర్రలు 2 రోజులు తినండి. దానికి తోడు జామాకు, పారిజాత ఆకు కషాయాలు తాగండి, గరిక ఆకు కషాయం తాగండి. 3 వారాల్లో మీకు నొప్పులు తగ్గుతాయి. 3 నెలల్లో మీరు ట్యాబ్లెట్లన్నీ పారేయచ్చు. ఇలా నేను ఒక్కొక్క రోగానికి చెప్పుకుంటూ పోతే నాకు రోజంతా అవ్వాలి. ఈ విషయాలన్నీ కష్టం ఎందుకు అని చెప్పి ఒక చిన్న పుస్తకం రాశారు, సంపూర్ణ ఆరోగ్యం సిరిధాన్యాలతో అని. దీన్ని అమ్మటం వద్దని చెప్పి పీడిఎఫ్లో ఫ్రీగా అందరికీ ఇవ్వండి అని వాట్సాప్లో పెట్టారు. ప్రింట్ చేసేవాళ్ళు కొద్దిగా డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఆ మెటీరియల్స్ కోసమని. లేకపోతే పీడిఎఫ్ కాపీ అందరికీ ఫ్రీగా వాట్సాప్ గ్రూపుల్లో దొరుకుతుంది. ఒక 2 నెంబర్లు మీకు ఇస్తాను, మీ దగ్గర ఉంటాయి. ఆ పీడిఎఫ్ కాపీ అందరూ పంచుకోండి.